ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ ఘటనపై మాట్లాడేందుకు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ ఉగ్రదాడిని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? ఇది భారతదేశం అంతా ఒక్కసారిగా భయానకమైన వాతావరణంలోకి ఒక షాక్ గురైందని చెప్పడానికి ఎటువంటి సంశయమే లేదు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో ప్రశాంతమైన వాతావరణం వస్తూ టూరిస్టు పెరుగుతూ ఉండి కాశ్మీర్ జీవన స్థాయి, ఎందుకంటే కాశ్మీరు 15 to 18% టూరిస్ట్ మీద వాళ్ళ స్టైల్గా ఉండే ఇది. అట్లాంటి దాంట్లో ఒక్కసారిగా ఈ ఉగ్రవాడి దాడి వల్ల టూరిజం దెబ్బతినడము, అక్కడ ఉండే మనస్థైర్యం కోల్పోవడం అనేది ఎంతో బాధగా ఉంది. ఒక్కసారిగా ఈ రకంగా ఉగ్రవాదులు దాదాపు 26 మంది అనుకుంటాను చనిపోయిండేది. అంతమందిని విచక్షణ రహితంగా కాల్చడం అనేది చాలా బాధిస్తూ ఉంది. అటువంటి ఉగ్రవాదులను నేనైతే పర్సనల్గా చెప్తా ఉన్నాను, ఎటువంటి శిక్షలైనా సరే వాళ్ళకు వేయక తప్పదు, వేయాల్సిందే. ఆ దాడికి ప్రతిదాడి భారతదేశం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలి కూడా. నేను మీ ద్వారా మన ప్రధానమంత్రికి విన్నవించుకునేది ఏమంటే, దానికి సరైన జవాబు చెప్పమని చెప్పేసి భారత ప్రజల తరఫున నేను ప్రధానమంత్రి గారిని కోరుతాను. అంటే మరోసారి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన గట్టి చర్యలు తీసుకోవాలని మీ అభిప్రాయం? అవునండి. ఎందుకంటే ఈ ఒక్కసారి ఘటన వల్ల ఆ కాశ్మీర్లో ఉండే ప్రతి వ్యక్తి భయపడిపోతూ ఉన్నారు. టూరిస్టులు డెవలప్ కావాలంటే చేయలేకపోతున్నారు. ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడము, ఒక్కొక్కరిని పిలిచి దగ్గరుండి మళ్ళీ కాల్చడము, దాంట్లో వాళ్ళకు రాక్షస నీతి. అమ్మాయిలను, లేడీస్ను మేము తప్పించినాము, చిన్నపిల్లలను తప్పించినామని చెప్పేసి జెంట్స్ను మాత్రమే చేయడం అనేది ఎంత అమానుషమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి వాటికి సరైన గుణపాఠం ఖచ్చితంగా నేర్పాలి. దీనికి సిగ్గు లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వము, మనమందరము చూస్తూ ఉన్నాము, మేమే ట్రైనింగ్ ఇచ్చామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసము? అది ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హర్షించారు. అంటే మీరు వైసీపీ నేత అండి, మీరు మీ పార్టీ స్టాండ్ ఈ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది? మా పార్టీ స్టాండ్ అండి, మా అధ్యక్షుల వారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాకు క్లియర్గా చెప్పారు, దాన్ని తీవ్రంగా ఖండించామని చెప్పేసి. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము ఒక క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది, నంద్యాలను కూడా నిర్వహించడం జరిగింది. మేమైతే దీనికోసము ప్రభుత్వానికి అండగా ఉంటాము. ప్రభుత్వం ఏ చర్యలు తీసినా నిష్పక్షపాతంగా ఈ విషయంలో ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తూ పోతాము.